భారీ బందోబస్తు భద్రత మధ్య కమాండ్ కంట్రోల్ రూమ్ కి సస్పెండ్ అయిన సీఐ నాగరాజును తరలించారు అధికారులు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగరాజుని ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. నాగరాజుని స్వయంగా సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాష్ విచారిస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజు స్టేట్మెంట్ ని రికార్డ్ చేయబోతున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఏ రకంగా సాగుతోంది విచారణ అండ్ ఆఫీస్ బయట కూడా ఏమన్నా హడావిడి వాతావరణం కనిపిస్తోందా? సో ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజును అదుపులో తీసుకొని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆ సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఐజీ రవిప్రకాష్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సిఐ నాగరాజును అదుపులో తీసుకున్న నాటి నుంచి మొత్తం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని ఆయన మద్దతుదారులు అంచెలు మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రస్తుతం వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేశారు. అయితే మొదట సాయి కృష్ణకు సంబంధించిన మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపినటువంటి నేపథ్యంలో సో ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదనే ఒక విమర్శలు కూడా వ్యక్తమైనాయి. అయితే సిట్ రంగంలోకి దిగిన తర్వాత ఈ కేసుల విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే కోణంలో దర్యాప్తు చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటు కృష్ణలంక పోలీసుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. దాదాపు 50 మందికి పైగా సిబ్బందిని విచారించిన తర్వాత ఇందులో మొత్తం ఇన్వాల్వ్మెంట్ సిఐ నాగరాజుకు సంబంధించి ఎక్కువ శాతం ఉందని భావించి మొదట ఆయన పైన సస్పెన్షన్ వేటు ఇప్పటికే ప్రభుత్వం వేసింది. తర్వాత ఆయన పైన కేసు నమోదు చేసింది, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసింది. సో ప్రస్తుతం మిస్సింగ్ కేసు కింద విచారణ చేపట్టిన తర్వాత సిట్ బృందం ఈరోజు అదుపులో తీసుకుంది. ప్రస్తుతం భారీ భద్రత, భారీ బందోబస్తు నడుమున కమాండ్ కంట్రోల్ రూమ్లో సిట్ ఐజీ రవిప్రకాష్ స్వయంగా నాగరాజును విచారిస్తున్నారు. సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించిన తర్వాత కృష్ణలంక పోలీసులకు ఎక్కడికి తీసుకువెళ్లారు, సాయి కృష్ణ ఏమయ్యాడు, సమాధానం లేనటువంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. సాయి కృష్ణ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపణ ఒకవైపు, మరోవైపు విపక్షాలు ముప్పేట దాడి చేస్తూనే సాయి కృష్ణ ఎక్కడున్నాడో చెప్పట్లేదు, ఉంటే చూపించమని అడుగుతున్నారు. లాకప్ డెత్ అని వారి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. మృతదేహాన్ని అయినా ఇవ్వమని అడుగుతున్నారు. ఒకవేళ మృతదేహం లేకపోతే అవశేషాలైనా ఇవ్వమని బ్రతిమాలదారు. కానీ ఈ వ్యవహారం చిలికి గాలివానంగా మారినటువంటి నేపథ్యంలో సో ఈ కాంట్రవర్సీకి పూర్తిగా పులుసా పెట్టాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా సిట్ను నియమించింది. ప్రస్తుతం నాగరాజును అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో విచారణ ప్రారంభమైంది. నాగరాజు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ పైన ఇప్పుడు ప్రస్తుతం సాయి కృష్ణకి సంబంధించిన మిస్సింగ్ వ్యవహారం పూర్తిగా కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం, ఈ కేసును మొదట ఈ పోలీసులు విచారిస్తారు. ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించింది ప్రభుత్వం, రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ని. కానీ ఆయన ఎక్కడ కూడా యాక్షన్లోకి దిగలేదు. మొదట డీజీ ఆఫీస్ నుంచి ఇటు కమిషనరేట్ వరకు ఆయన వరుసగా పర్యటించారు, వాస్తవాన్ని కేసులో తెలుసుకున్నారు. తర్వాత ప్రభుత్వం మరోసారి అంటే ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇటు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అనంతరం ఇటు ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసి కేసు నమోదు చేశారు. సో ఆ తర్వాతనే కేసు ముందుకు సాగుతుందంటే ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, సైంటిఫిక్ ఫోరెన్సిక్ బృందాలు రంగంలో దిగినా కూడా కీలకమైన ఆధారాలు ఛేదించడంలో పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఒక కొలిక్కి వస్తుందని భావించారు. అయితే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం సిట్ అయితే కీలక ఆధారాలను సేకరించింది. కేసు విచారణలో భాగంగా నాగరాజును అదుపులో తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, కన్ఫెషను, వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అలాగే కంప్లైంట్ ఆధారంగానే ప్రస్తుతం నాగరాజును అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. రైట్, ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో కూడా హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫో తెలుస్తోందా? సో ప్రస్తుతం ఈ కేసు ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి, సమాధానం లేనటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఈ ఒక్కరోజుతోటి సాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు అంతా కూడా విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. కేవలం మిస్సింగ్ కంప్లైంటో లేదా అతనిపైన హత్యాయత్నం కేసో లేదా హత్యకు పాల్పడ్డారని కేసో, నిర్బంధించారని కేసులో అయితే కేవలం తీసుకెళ్లి రిమాండ్ విధించవచ్చు. సో సమాధానం లేనటువంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి కాబట్టి సిట్ ముఖ్యంగా రంగంలోకి దిగిన తర్వాత ఎటువంటి ఒత్తిడి లేకుండానే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. సో ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఏ ఒక్క పోలీసు అధికారి అంటే
క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి కానిస్టేబుల్ నుంచి హెడ్ క్వార్టర్లో ఉండేటటువంటి ఐపీఎస్ల వరకు ఎవరి ప్రమేయం లేకుండానే సిట్ ఈ కేసును స్వయంగా విచారణ చేస్తూ ఉంది. సో ఈ కేసు విచారణలో సమాధానం లేనటువంటి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి కాబట్టి అది నాగరాజు నోరు తెరిస్తే తప్ప ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతం ఆ దిశగానే విచారణ చేపడుతున్నారు. సో నాగరాజు స్టేట్మెంట్ ఈ రోజంతా కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో పూర్తిగా ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసులో మరికొంతమందిని చేరుస్తారా లేదా నాగరాజుని రిమాండ్కి తరలించి మరికొందరిపైన కేసు నమోదు చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగరాజు విచారణ ఈ రోజంతా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. రేపు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.